బ్యాక్ టు న్యూస్. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏఓబీలో హైటెన్షన్ నెలకొంది. గత నెల 24న మల్కన్గిరిలో పోలీసులు ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డారని ఆరోపించిన మావోయిస్టులు 5 రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. బూటకపు ఎన్కౌంటర్కు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాల్పుల్లో గాయపడ్డ వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపారని అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు మావోయిస్టులు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారికి జోహార్లు అర్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు తమతో కలిసి రావాలని, రేపటి బంద్ను విజయవంతం చేయాలని కోరారు మావోయిస్టులు. ఏఓబీ ఎన్కౌంటర్ పై విచారణ జరిపించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం కడప కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగింది. అదే సమయంలో తాము మాత్రం ఈ దేశంలో పౌరులం కాదా అని మావోయిస్టు బాధిత సంఘం పోటీగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏఓబీ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. మావోయిస్టుల చేతిలో చనిపోయిన వారి కుటుంబాల సంగతేమిటని మావోయిస్టు బాధిత సంఘం నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మల్కన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జంతర్ మంతర్ వద్ద 26 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దండకారణ్యంలో కూంబింగ్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో కొంతమంది మావోయిస్టులు ఉన్నారని, వారి పేర్లను బహిర్గతం చేయాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నయీం కేసు విచారణ మళ్లీ ఊపందుకుంది. టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు ప్రశ్నించారు. నయీం కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు ముందు హాజరై కృష్ణయ్య నయీంతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. దాదాపు గంట పాటు ఆయన్ను ప్రశ్నించారు. అయితే తనకు నయీంతో ఎలాంటి లింకులు లేవంటున్నారు కృష్ణయ్య. చారిత్రక సంపదకు పురిటిగడ్డ అయిన వరంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మర్రి యాదవ్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పురోగతి, అభివృద్ధి సక్రమంగా సాగాలంటే అందులో కూడా పాత్ర చాలా కీలకమన్నారు. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డెంగ్యూ నియంత్రణ కోసం సర్కారుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నేతలు హెచ్ఆర్సీని కలిసి ఫిర్యాదు చేశారు. మారుమూల గ్రామాల్లో మరణ మృదంగం మోగుతున్నా సర్కారు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గాంధీ భవన్లో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏబీవీపీ, టీఆర్ఎస్వీ సహా పలు విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్లో చేరారు. పేదలను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తున్న సర్కారుకు బుద్ధి చెప్పాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నేతలకు కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీని మోసం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి ఏం కావాలో అన్ని విభజన చట్టంలో పొందుపరిచామని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ మాజీ ఎంపీ చింతామోహన్ ఇంటికి వెళ్లారు. అన్ని పార్టీలు ఆమోదించాకే విభజన జరిగిందన్న సంగతిని దిగ్విజయ్ మరోసారి గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ మండిపడ్డారు. పరిశ్రమలకు కీలకమైన పన్ను రాయితీ విషయంలో నోరు మెదపటం లేదన్నారు. పన్ను మినహాయింపులు వేస్తేనే విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు జేపీ. కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ప్రభుత్వం వ్యూహం ప్రకారం వ్యవహరించాలని జేపీ సూచించారు. కాపు రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ మూసేసిన పార్టీ అని, దిగ్విజయ్ తీసేసిన తహసీల్దార్ అని ఎద్దేవా చేశారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందని బొండా ఉమా నిలదీశారు. ప్రభుత్వం హేతుబద్ధంగా కమిటీ వేసి కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు బొండా ఉమా. హైదరాబాద్ ను బెగ్గర్లెస్ సిటీగా మారుస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.
జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని మేయర్ సందర్శించారు. అనాథాశ్రయంలో అనాథ పిల్లల పరిస్థితుల్ని పరిశీలించారు. హైదరాబాద్లో 10,000 మందికి పైగా బెగ్గర్లున్నారని, అయితే వీళ్లలో 90% మంది అసలైన వాళ్లు కాదని మేయర్ వివరించారు. బెగ్గింగ్ కూడా ఓ వ్యాపారంగా సాగుతోందని అన్నారు మేయర్. బిచ్చమెత్తించడం కోసం చిన్నపిల్లలకు మత్తుమందు అలవాటు చేస్తున్నారని మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో నకిలీ బెగ్గర్లను ఏరివేస్తామన్నారు బొంతు రామ్మోహన్. తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఖరీఫ్లో వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. కరీంనగర్ శాతవాహన వర్సిటీలో సబ్స్టేషన్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. శాతవాహన వర్సిటీలో అనుమతి లేకుండా సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేయడాన్ని వ్యతిరేకించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా దొంగచాటుగా శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. మంత్రి ఈటెల శంకుస్థాపన చేసిన స్థలాన్ని స్విమ్మింగ్ పూల్ కోసం కేటాయించారన్నారు విద్యార్థులు. జోనల్ వ్యవస్థను సంస్కరించిన తరువాతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూలో సమావేశమైన విద్యార్థులు హైదరాబాద్పై హక్కు విషయంలో 5వ జోన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. స్థానికతపై 4 ఏళ్ల నిబంధన ఎత్తేసి ముల్కీ రూల్స్ ప్రకారం 15 ఏళ్ల నిబంధన విధించాలని డిమాండ్ చేశారు. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలను జోన్లుగా విడదీసి ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. 371D పై స్పష్టత వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరింది ఓయూ నిరుద్యోగ జేఏసీ. రోడ్లు భవనాలు శాఖలో ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కోసం పొంతనలేని నిబంధనలు రూపొందిస్తున్నారని నెల్లూరులో R&B కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. టెండర్ల విధానం గందరగోళంగా తయారైందని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 18 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టనున్న టెండర్లను అనర్హులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా రోడ్లు భవనాలు శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంట్రాక్టర్లు. నెల్లూరులో కార్మికులు కదం తొక్కారు. తమ పొట్ట కొడుతున్న జీవో నెంబర్ 279ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో మేయర్ అబ్దుల్ అజీజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరపాలక సంస్థలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులపై మేయర్, కమిషనర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మిక నేతలు ఆరోపించారు. పారిశుధ్య పనులకు మేయర్ అనుచరులకు అప్పగించేందుకు నిబంధనలకు విరుద్ధంగా జీవో తెచ్చారని మండిపడ్డారు. జీవో వెంటనే రద్దు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ పదే పదే విధ్వంసం సృష్టించడం, భారత జవాన్లను మట్టుపెట్టడం వంటి కేంద్రం సీరియస్ గా ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ పేటరేగిపోవడంతో ధీటుగా సమాధానం చెప్పాలని ఇప్పటికే సైనిక బలగాలను ఆదేశించారు. 8 సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్పై అనుమానాలు మరింత పెంచేలా పోస్ట్ మార్టం నివేదికను బయటకు తెచ్చింది. సిమీ ఉగ్రవాదుల శరీరాలపై చాలా గాయాలున్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు ప్రస్తావించారు. ఈ గాయాలని నడుము పైభాగంలో ఉన్నాయని, పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపటం వల్లే తీవ్రమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయిన సిమీ ఉగ్రవాదుల దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దుస్తులపై ఉన్న రక్తపు నమూనాల ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్పై వివాదం జరుగుతుండగానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిమీ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా మారారని, వాళ్లను ఎంతకాలం జైల్లో పెట్టి మేపుతామని అన్నారు. కొంతమంది ఏళ్ల తరబడి జైలులో ఉంటూ చికెన్ బిర్యానీలు తింటున్నారని వ్యాఖ్యానించారు శివరాజ్ సింగ్ చౌహాన్. సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న భోపాల్ జైలును ఆయన ఇవాళ సందర్శించారు.
దేశంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. 3,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. డ్రగ్ రాకెట్ తో సంబంధమున్న ఓ సినీ నిర్మాతను, అండర్ వరల్డ్ డాన్ ను కూడా అరెస్టు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. 23,500 కిలోల మాండ్రాక్స్ టాబ్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2 కోట్ల విలువైన టాబ్లెట్లను తాము స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న అండర్ వరల్డ్ డాన్ సుభాష్ దుడాన్ని అరెస్టు చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సాయంతో రాజస్థాన్ ఉదయ్పూర్లోని మర్ఘర్ డ్రింక్స్ కంపెనీలో ఉన్న డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల పర్యటన కోసం నేపాల్ చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది. ఖాట్మాండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రణబ్ కు నేపాల్ రాష్ట్రపతి విజయాదేవి భండారీ స్వాగతం పలికారు. నేపాల్ సైన్యం ఆయనకు గౌరవ వందనం సమర్పించింది. ప్రణబ్ పర్యటన సందర్భంగా నేపాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1998లో అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ నేపాల్లో పర్యటించారు. ఆ తర్వాత భారత ప్రెసిడెంట్ నేపాల్ వెళ్లటం ఇదే తొలిసారి. రేపు పశుపతినాథ్ టెంపుల్ ను సందర్శించనున్న ప్రణబ్ ఖాట్మాండ్ యూనివర్సిటీకి వెళతారు. బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు 4గురికి పునర్జన్మను ప్రసాదించాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, 2 కిడ్నీలు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆయన కుటుంబీకులు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కావలివారిపల్లెకు చెందిన మురళి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. దీపావళి రోజు బైక్ పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మురళిని చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో తిరుపతి స్విమ్స్ కి తీసుకొచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మురళిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో మురళి చనిపోయినా అతడి హృదయ స్పందనలు మాత్రం ఎప్పటికీ బతికుండాలని భావించిన కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. దీంతో హుటాహుటిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వైజాగ్ కు లివర్, చెన్నై మలర్ హాస్పిటల్ కు గుండెను, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి కిడ్నీని తరలించారు. దీంతో 4గురికి ప్రాణదానం చేసిన మురళి చిరంజీవి అయ్యాడు. కమల్, గౌతమి వ్యవహారంలో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని హీరోయిన్ శృతి హాసన్ స్పష్టం చేశారు. గౌతమి, కమల్ బ్రేకప్ కు శృతితో గొడవలే కారణమన్న వార్తల్లో నిజం లేదన్నారు. శభాష్ నాయుడు షూటింగ్ లో కాస్ట్యూమ్స్ గురించి శృతి, గౌతమి గొడవ పడ్డారన్న పుకార్లలో నిజం లేదని శృతి హాసన్ మేనేజర్ ప్రకటించారు. అసలు ఒకరి వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అలవాటు శృతికి లేదన్నారు. మరోవైపు గౌతమి కూడా శృతితో విభేదాలున్నాయన్న వార్తల్ని ఇప్పటికే కొట్టిపారేశారు. దివంగత టీడీపీ నేత ఎర్రనాయుడు వర్ధంతిని గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవలో తరించిన నేత ఎర్రనాయుడని నేతలు కొనియాడారు. ఎర్రనాయుడు లేని లోటు టీడీపీకి ఎవరూ తీర్చలేనిదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 4 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి 3వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని వివరించింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.